హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నా ఆఫీషియల్ 01. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫైనల్లీ మేము గోల్కొండకి అయితే వచ్చినాం. ఇప్పుడు పైకి వెళ్ళేసి ఫైనల్లీ గోల్కొండ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. పోతున్నాం. చాలా పబ్లిక్ ఊరు చూసుకున్నట్టు అయితే ఫుల్ పబ్లిక్ ఊరు అనమాట. సో గైస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పబ్లిక్ చూసారు ఎంత మంది, ఎంత క్రౌడ్ ఉంది. ఆపేసిరు కాలు పెట్టడానికి కూడా జాగలేదు, అంత పబ్లిక్. ఏడ చూసిన పబ్లిక్ మాత్రం ఫుల్. ఇంకా ఫుల్ లా ఈ గ్యాంగ్ ఉంటాయి కదా, చెప్పే గ్యాంగ్. ఏం సాంగ్లు మాత్రం సాంగ్లు చేస్తారు, ఇరిటేటింగ్ అనిపించింది ఫుల్. సో గైస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. కానీ క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది. అక్కడ కూడా మొత్తం ఆపేసిరు అనమాట. ఒకసారి అక్కడ జూమ్ చేయ ఒకసారి. ఇటు కూడా ఆపేసిరు. టెంపుల్ దగ్గర కూడా ఆపేసిరు అనమాట. దర్శనం చేసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళా కలుద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎంత క్రౌడ్ చూడొచ్చు. అది ఇక్కడ వరకు టెంపుల్ దగ్గర కూడా ఆపేసింది. ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు క్రౌడ్ స్పెషల్ దర్శనం అవుతుంది. సైకిల్ పోమన్నది, అందుకే పోతేనేమో పట్టేసుకురు పట్టుకురు. సెకండ్ ఎందుకు వచ్చిన సెకండ్ చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళు అసలు ఇక్కడ ఏమవుతుంది ఒక్క ముక్క అర్థం అవుతుంది. లేడీస్ కే అందరిని వదిలేస్తారు, బాయ్స్ అందరినీ పక్కన పడేసారు. ఇంకా ఎగ్జిట్ వచ్చేసాం. ఇంకా దర్శనం కూడా వేసుకోలేదు. మేము గేట్లు దింకే వచ్చినాం, ఎందుకంటే అంత రష్ ఉంది మాట. సో ఏమైంది తెలుసా, మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పులు కూడా పట్టుకురంట గుడి కాడ. ఆడనే దోలాడు కూడా అట్లనే వస్తురు. అరే ఇంకా వస్తలేరు. ఎంతసేపు ఇంత గంటన్నర అయిపోయింది. ఇక్కడ మెట్ల మీద నిల్చున్నాం, ఇంకా వస్తలేరు. ఏడురు ఇంకా ఏడురు అంటారా భయ్, మాటలు వస్తున్నాయి అందరికి. చెప్పు. ఆ తొడుకులు వేరే చెప్పులైనా వేసుకొని వస్తుంది. ఆడ దోలాడుకుంటే ఏమన్నా నిజంగా. అరే అమ్మ వేరే చెప్పులన్నీ వేసుకున్నారు అంటే వస్తలేరు. అట్లా కూడా వస్తున్నాం 2 నిమిషాలు వస్తున్నాం. అది ఇంకా వస్తలేరు. ఏం దోలాడుతున్నారు ఏమంతగానం? ఏం దోలాడుతున్నారా? చెప్పులు దోలాడుతారో పిల్లలు దోలాడుతున్నారు. కానీ గోల్కొండకు వస్తే పీస్ అనిపిస్తుంది అనుకుంటే అసలు పీస్నెస్ లేదు ఇక్కడ. ఇగో చెబ్రి లాంటి వాళ్ళు ఇలాంటి చెబ్రియాలు, ఆ క్రౌడ్, దొబ్బులాట, అస్సలు డేంజర్ ఉంది గాయస్. ఏం చిల్లర్ కాదురా మీరు గాయస్. మీకు అందరికి ఒకటి, ఇలాంటి ఫెస్టివల్ టైమ్ లా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకంటే ఈ క్రౌడ్ లా మొత్తం తొక్కిసలాటలు, దొబ్బులాటలు అన్నీ అవుతున్నాయి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఆ దొబ్బుల్లో ఏమవుతుందంటే ఉత్తవై చిన్నపిల్లలు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అందుకే మీ అందరూ కూడా చెప్తున్నా, కొంచెం సేఫ్ గా ఉండాలి. గైస్ మావడం చెప్తున్నా అంటే ఐనూరి. సో గైస్ మనకు తెలిసిన కాడికి అయితే ఇప్పుడు మాకు కొందరు చెప్తారు ఇంకొక ఎరుగుతుండే అంట, ఇష్టం వచ్చింది నీళ్ళు తీసుకోపోయి ఇష్టం వచ్చింది బట్టలు లేకుండా అక్కడ ఇట్లా వండుకొని కూర్చొని ఎరుగుతుండే. మాకు ఇట్లా తెలిసింది. సో ఇక ఇప్పుడు వచ్చినాను మన మా దోస్తులు. ఎట్లా అంటే మొత్తం జాగ్రత్త ఉండండి. గోల్కొండ వచ్చేటప్పుడు ఇది అప్పుడు చెప్పులు దొంగతనం చేయడానికి రెడీ ఉంటుంది. చెప్పులు దొంగతనం చేయడానికి వీళ్ళు చాలా ఇలా గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఏం చేస్తున్నారు. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారు తెలుసా? ఎంతసేపు అవుతుందా మీరు వచ్చి? 1-2 గంటలు కూర్చున్నాం మీద. ఇప్పుడు వచ్చారు. చెప్పు పోతే కొత్త చెప్పులు చెప్పలేదు మనం ఏ చెట్ల. నేనైతే నిన్ననే వనుకున్నా బయట, నాలుగు చెప్పలే పోయినాయి.
దొరికినాయి ఈడే చూపించిండు నాకు దొరికినాయి వేరే చెప్పులు ఎత్తుకొచ్చినాడు వేరే చెప్పులు ఎత్తుకొచ్చి నా చెప్పులు అంటాడు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ వస్తుంది కింద కింద మస్తు అనిపిస్తుంది. ఇక మళ్ళీ ఈ క్రౌడ్ అందరిని చూసి కొంచెం మంచి అనిపించాలి అందుకే ఇప్పుడు తీస్తున్నా. సో ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.